మా ఊర్లో ఒక బిడ్డకే 15-16 ఏండ్లకంతా నా బుట్లో పెళ్లి చేయించేసిరే. ఇప్పుడైతే ఆ బిడ్డకి ఒక 35 ఏండ్లు ఉంటుంది. బాగుంది ఫిగర్రు, దున్నిపోతుండే అట్లుంది, మంచి కలరు, పడ్డంటే సూపర్ పడ్డా అట్లుంది. ఇప్పుడు నేను అప్పుడు స్టోరీ చెప్తా ఉన్నాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోకి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాము. మన పల్లెలో అన్నాక అంతా పేద సాధగానే ఉంటారు. ఎవరు ఏం సౌకర్యంగా ఏమీ ఉండేలే, ఎవరో ఒకరు ఉంటారో, ఇంకంతా పేద సాధగానే ఉంటారు. అట్లా మా ఊర్లో ఒకరు 15-16 ఏండ్లకంతా ఒక బిడ్డకే పెళ్లి చేయించేసిరే. పెళ్లి చేయించినాక ఒక 3 ఏండ్లకంతా నా బిడ్డ 2 బిడ్డలు కనుక్కొని ఉంది. 2 ఆడబిడ్డలే. వాళ్ళ ఊర్లో 3 ఏండ్లు 4 ఏండ్ల వరకునూ పర్వాలేదు, ఏమో సుమారుగా ఉండింది. ఈ ముందుకి ఏం బుద్ధి వచ్చినో ఏమో 4 ఏండ్లు అయిపోయినాక వాడిని ఉన్న సవాసం చేసుకుని కూలికి పోయినప్పుడు ఆ ఊరు అవతల చేనుల పక్కల పదవులు ఉంటావు కదా, ఆడేసుకొని వాడిని దింగేది ఈ బిడ్డ. ఇట్లే చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో సిక్కేసుకొనిసింది ఆ ఊర్లో ఊరు చేతుకో. వాళ్ళంతా ఏం చేసిండారు, ఈ బిడ్డని కొట్టి తిట్టి న్యాయం పెట్టి ఏమేమో రామాయణాలు అయింది. ఈ బిడ్డ ఏం చేసింది, నేను ఉండేలేదు, నా పుట్టినింటికి పోతాననేసి 2 బిడ్డలని పిలుచుకొని పుట్టినింటికి వచ్చేసింది. పుట్టినింటికి వచ్చేసి నేర్చుకొని వాళ్ళకి లేనిపోనివంతా మాయలు కప్పించింది ఇట్లా అని చెప్పకుండా. వీళ్ళు ఏం చేసిండారో ఇట్లంట్రీ ఇచ్చేసిరా నువ్వు ఈడే ఉండమ్మా, చూద్దాము, వాళ్ళు రాని మాట్లాడదాము అనేసి బిడ్డని పెట్టుకొని ఉండారు. 2 దినాలయ్యా 3 దినాలయ్యా వాళ్ళు ఎవరు రాలేదు. ఈ బిడ్డ ఏం చేసింది, నేను ఇంట్లో ఉండి ఏం చేయాలా అనేసి కూలికి నాలికి పోయేదానికి షురూ చేసింది. వీళ్ళప్పుడు సరేనమ్మా యావదో ఒక పని చేయి అనేసి కూలికి పంపించిండారు. ఒక 15 దినాలు అయింది. ఈ బిడ్డ కూలికి పోయి 100-200 సంపాదించుకొని వచ్చే వీళ్ళప్పనికి ఇస్తూ ఉంటే వీళ్ళు అదే రుచి పట్టించిండారు. బాగా సంపాదించుకొని వస్తుంది 100-200 ఉన్నీలే అనే వీళ్ళ మైండ్ సెట్ ఇట్లు ఫిక్స్ అయిపోయింది. ఒక 15 దినాలు అయినాక వాళ్ళు మొగినింటి వాళ్ళు వచ్చిండారు. వాళ్ళు వచ్చి చూడప్ప మీ బిడ్డ ఇట్లా చేసింది, ఇట్లా పనులు చేసింది, ఏమో నన్ను దెంకొని నాతో దెంగించుకొని ఉండు అంటే మీరు నాకు పెడితే ఇదే ఊర్లో ఉండే వాళ్ళకంతా పూకుని చూపించుకొని దెంగించుకుంటా ఉంది అనేసి అంతా స్టోరీ అంతా చెప్పిండారు. వీళ్ళు ఏం చేసిండారో, అవునా అట్లా పొట్టో ఎవరైతే మన బిడ్డని మనం ఇడ్చుకుంటామా అనేసి వీళ్ళు ఏం చేసిండారు, వీళ్ళ బిడ్డ గురించినే పెద్దగా పోరాడకి చూసిండారు. వాళ్ళు చూస్తే మాకొద్దో ఇట్లా బిడ్డనే మీరే పెట్టుకోండా అనేసి ఏకమార్ దోత్తు కూడా అనుకొని ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోయిండారు. ఈ బిడ్డ ఏం చేసింది, ఇట్లే కంటిన్యూగా కూలీ నాలి చేసుకొని ఉండేదానికి డిసైడ్ అయిపోయి పుట్టినింట్లోనే ఉండిపోయింది. వీళ్ళు ఏమనుకుండా బిడ్డనే ఏమో 2 మాటలు తిట్టుకొని ఇవి చేసుకొని కూలీ నాలి ఎట్లా చేసుకొని చేస్తూ ఉంటారు మనకి అనేసి వీళ్ళు కలకుండా ఉండిపోయిండారు. ఈ బిడ్డ ఏం చేసింది, 2 బిడ్డలని వాళ్ళ అమ్మ తవ్వేసి ఈ బిడ్డ కూలికి పోయే షురూ చేసింది. ఒక 6 నెలలు అయిపోయినాక ఏం చేసింది, ఊర్లో దెంగించుకునేదానికి షురూ చేసింది. ఊర్లో ఏడన్నా పోనీ ఎవరినన్నా ఒక సవాసం చేసుకునేదే, ఒక కన్ను మీటేదే, వాడిని తోడుకొని పోయి ఆ పదులలోనో ఆ కొసువాములనో ఆ కాలువలోనో ఆ తోటలలోనో దెంగించుకునేది. బాగా వంత 50-100 పెరుక్కొని వచ్చేది. ఇట్లా చేస్తూ వచ్చింది. అది ఏమైందంటే ఒక 2-3 ఏండ్లు అయ్యేపటికే ఆ ఊరిని ఇంకా పక్కూరిని ఇంకా పక్కూరు ఇట్లా సిక్కినాకట్లు దింగేదానికి షురువు అయిపోయిండారు ఆ బిడ్డని. ఏమే చెరుకు తోటలా చూస్తావా ఆ బిడ్డే, కర్పూరం తోటలా చూస్తావా ఆ బిడ్డే, మిష్నింట్లా చూస్తావా ఆ బిడ్డే, ఏటిగడ్డలా చూస్తావా ఆ బిడ్డే, ఏడు చూసినా ఆ బిడ్డే. సిక్కినాకట్లు వచ్చి దెంగిసిపోతూ ఉండేది 50-100 ఇచ్చే. ఇంత ఫుల్లో ప్రేమస్ అయిపోయింది. మొగుడినిసి పెట్టేసి వచ్చి 2-3 ఏండ్లకంతాను. ఇట్లా అయ్యేపాటికి ఏం చేసింది, అదేమో చెప్తారే పొద్దుసలిలో దొంగలిచ్చిన దొంగ ఒకసలి అయినా సిక్కేసుకుంటాడనిసే వాళ్ళ అప్పనికే ఒకసలి ఏడో ఇంటినక కర్పూరం తోపలో వాడిని దెంగించుకొని ఉండేటప్పుడు వీళ్ళప్పుడు ఏరిగెక్కిపోయిండాడు ఆ తోపలో సిక్కేసుకొనిసింది. ఏమి గులాముండా ఇట్లా చేస్తావో, ఆడాడో ఇచ్చి నిన్ను తగిలిపెట్టింటే వాంత చూస్తే వాని మడ్డు సాలదాన్ని ఆ ఊర్లో అంతా దెంగించుకొని వాడి షొప్పులో కొట్టి అంపిస్తే ఈటుకొచ్చిండవు. ఈడన్నా ಯಾವುದೋ కూలోని అలా చేసుకొని మానంగా బతుకుతుంది, మాకే ఒక 50-100 ఎత్తుకొని వచ్చి ఇస్తుంది, మేము పిల్లలు తిప్పుకొని ఉండొచ్చు అని మేము నిన్ను పెట్టుకుంటే ఈడ మాకు మానం మర్యాద తీసే పని చేస్తూ ఉండవా అనేసి వాళ్ళు అప్పుడు బాగా అడిగిండాడు. ఈ బిడ్డ ఏం చేసింది, నేనేం చేయను,
నాకు ఎక్కడి నుంచి వస్తుంది, యావది ఇచ్చేస్తాను, నాకేమే వయసు లేదా, నాకేం అది లేదా, ఇది లేదా అనేసి వాళ్ళ అప్ప వాళ్ళ అమ్మనే తిరిగిపడింది. ఎట్లుందో ఎట్లా అవుతుందో ఇదంతానో మనము యోచన చేయాల ఫ్రెండ్స్. మనము ఒకరి జీవితం చెడుతుంది, దాన్ని ముంచిచ్చేసేదని పోతే ఇట్లా మనకే అది మేకై కూర్చుకునేది. ఇట్లనే తల్లిదండ్రుల్లో జవాబారి అనేది పెట్టుకోవాలి, యావదాన్ని ఎట్లా ఏం చేయాలా అనేదాన్ని ఇచ్చేసుకునే పోవాలా. నాకు ఇంకా చెప్తాను వినండి, ఇంకా ముందరికి ఏమేమయ్యా అనేసి. నాకు ఇట్లే ఏమో ఒక దినమో 2 దినాలు పుల్లు గలాట్లయ్యి ఆ బిడ్డ ఉంచి ఇది అనుకొని సరిపోతుందిలే అని వీళ్ళు అట్లే పెట్టుకొని ఉండారు. ఈ బిడ్డ ఏమైంది, దానికి పైన ఇంకా షురు తోటలు పనికి పోయేదానికి ఇడిచేసి ఏం చేసింది, వాళ్ళ జొత్తలోనే గారి పనికి పోయేదానికి షురు అయిపోయింది. గారి పనికి ఏమో ఈ ఊర్లో పోతారు, ఆ ఊర్లో పోతారు, ఆ ఊర్లో పోతారు, పేటలకు పోతారు, ఇట్లా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దినం పోతారు కదా, ఇట్లా పోయేదానికి షురు అయిపోయింది. ఈ బిడ్డ గారి పనికి పోతా ఉండింది. ఏం చేసింది, వాడిని ఉన్న గారి మేస్త్రిని ఒకరిని సవాసం చేసుకొనిసింది. వానికి తెలియకుండా ఊర్లో ఒకరిని సవాసం చేసుకొనిసింది. ఆడ గారి పనికి పోతే వాని జొత్తలో ఏమే ఆడంటే ఆడ దింగించుకునేది, ఆడ రూమ్ ఉంటే ఆడిపోయి దింగించుకునేది వాంతవ్వ. అతనికి ఈతకు వచ్చేప్పటికి ఈ ఊర్లో మిండిగాడు, వీడు ఆడంటే ఆడ పిలిపించి దాన్ని దింగేదే. ఊరవతల ఉండే షిరిండిల్లో కూడా దెంగలాడేదే, తోపుల్లో కూడా దెంగలాడేది. ఒకే దెంగలాట. దీని పూక్కే వద్దు పో దినాము వాతలే అట్లయిపోయింది. ఇదేమి చేసింది, ఆ గారం మేస్త్రిని పెట్టుకొని ఉండి కదా, వాడిని ఒక సవాసంలోనే ఉన్నట్టే కూడా సరిపోయిన్ను. ఇదేం చేసింది, వాడేమో సరిలేదు అనేసి ఇంకొక తక్కువ పొనికి పోసింది. ఆడ పొనిసి పెట్టేసి ఆ మేస్త్రి తవ వాని తక్కువ పోసి ఈడు ఒకరిని పెట్టుకొనేసింది. ఈడేం చేసిండాడో బాగా రోళ్ళు బాగా దీన్ని రుబ్బి బాగా కుమ్మేసిండాడో. అది వానికి తెలిసిపోయింది ఇంకొక మేస్త్రికి, ఇట్లా ఓడి పెట్టుకున్నాడని. వాడొచ్చి వీని మీద గలాట, వీడిపోయి వాని మీద గలాట. ఈ ముందు కోసము వాళ్ళిద్దరు కొట్లాట్లో లాస్ట్కి ఏం చేసింది, ఈ ముండ దాంట్లో ఒకరిని మాట వినేసి ఇంకొకరి మీద పోసి కేసు వేసింది. ఏమని వేసేసింది, నేను ఎవరు లేనప్పుడు వచ్చి నన్ను చెడిపేసా, రేప్ చేసేసా అని కేసు వేసేసింది. అది కేసు సుమారు ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది ఫ్రెండ్స్. అది కేసు ఈ ముందు చేసిన పొనికి అన్నానికి ఏం చేసింది, వాన్ సవాసం చేసుకొని ఉన్నప్పుడు వీళ్ళు పుట్టినింటి వాళ్ళు ఏం చేసిండారు, ఇది ఎంత రామాయణమో, ఇదేమో ఈ ముందు ఇట్లా పనులు చేస్తూ ఉంది, మనమేమో అయ్యో పాపం అని తెచ్చిపెట్టుకుంటే ఈ ముందు ఇంత రామాయణాలు పెట్టుకుంది, కేసు గీసు అనేసి ఊర్లో అంతా మానం మర్యాద లేదు అనేసి ఏం చేసిండారు, అమ్మ నీ గంటు మూట కట్టుకొని ఏడన్నా పోయి బతుక్కోపో అనేసి తక్కి చేసింది. ఈ ముందు ఏం చేసింది, ఇంకిద్దరు బిడ్డల్ని ఎగేసుకొని పోవాలనే ఏడపోయి బతికేది నేను అనేసి ఏం చేసింది, బిడ్డల్ని వీళ్ళతో ఇడిచిపెట్టేసి రయ్యే ಯಾವುದೋ కొంచెం అంతో ఇంతో దుడ్డు పెట్టుకొని ఎత్తుకొని బెంగళూరు పడిపోయింది ఫ్రెండ్స్. బెంగళూరు పడిపోయి ఏం చేసింది, ఆడ కొన్ని లంజల జొతల్లో వాళ్ళ జొతల్లో వీళ్ళ జొతల్లో చేరుకొని ఏం చేసింది, ఒక క్లబ్లోనో అదేమేమో ఉంటావు కదా బ్యూటీ పార్లరు అట్లా ఇట్లా హోటల్లో పోయి ఈ మెసేజ్ చేస్తారు చూడు, బాడీ మెసేజ్, ఇట్లా హోటల్లో అంతా పోయి చేరుకొని కొంచెం అవి ఇవి కొంచెం గిలీట్ బుద్ధులు నేర్చుకొనేసి బాగా దుడ్డు గిడ్డు సంపాదించుకొని బాగా మంచి లగ్జరీ లైఫ్ చేసుకొనేసింది. ఏమే ఒక 6 నెలలు పోయి బెంగళూరులో ఉండేపాటి మనిషే గుర్చిక్కేలే అట్లయిపోయింది. అట్లయిపోయి ఒక దినం ఏం చేసింది, వాడిని ఉన్న కార్లా తోడుకొని ఊరికి వచ్చింది. ఏమే పుట్టినింటికి బిడ్డని చూసేదానికి వచ్చింది. వచ్చేపాటికి వీళ్ళమ్మ వీళ్ళప్పుడు చూసేపాటికి ఆ బిడ్డని వీళ్ళు మెరుగైపోయిండారు. ఓహో ఏం రా నా కూతురు ఇట్లొచ్చి దిగీసా అనేసి ఇంటికి ఏమేమి కావాలా రంగులు బట్టలు, తినేదానికి కేకులు, బిస్కెట్లు, మంచి వెరైటీ చాక్లెట్లు అంతా తీసుకొని వచ్చేపటికి వీళ్ళ తల్లిదండ్రులు గుమ్మైపోయిండారు. వాడిని ఉన్నో పటాయించుకొని వచ్చేసింది. వాడు చూస్తే కన్నా ఇంటికి ఏమేమి కావాలా, ఇంట్లో నన్ను ఉండేది, నీకేం కావాలా చేసి పెడతాను అనేసి వాడు. వీళ్ళమ్మ వీళ్ళప్పనికి ఇదేమో స్టోరీ అనేది తెలియదు. ఇది రియల్ స్టోరీ. ఏమంటే వాడిని కూడాను ఇది యామారి